అన్న ఎలా ఉంది పుష్ప 2 ట్రైలర్ చూసిన తర్వాత ఇండియాలో ఇలాంటి ట్రైలర్ రాదనిపించింది. బాహుబలి ట్రైలర్ చూసినప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అయ్యామో మళ్ళీ అలాంటి వైబ్స్ అయితే క్రియేట్ అయినాయి ఇండియా మొత్తం మీద. ఓవర్సీస్లో అయితే దీని క్రేజే వేరు, సపరేట్ వేరు. ఇండియాలో అయితే ఫస్ట్ బాలీవుడ్ని వణికిస్తున్న ట్రైలర్ ఏదంటే పుష్ప 2. బాలీవుడ్ షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ వీళ్ళే ఇలాంటి సినిమా మా కెరీర్లో ఎప్పుడు పడుతుందా అని తలుచుకునేటట్టు ట్రైలరే అలాంటి వణుకు పుట్టించింది. ట్రైలర్ మాత్రం ట్రైలర్లో మనం గంగమ్మ జాతర షాట్ కానీ, ట్రైలర్లో కొన్ని ఫైట్ షాట్స్ కానీ ఒక్క షాట్ అని చెప్పలేం భయ్యా. ట్రైలర్ మాస్టర్ పీస్, మాస్కే మాస్టర్ పీస్. ఆరెంజ్ ది బెస్ట్, అవుట్ స్టాండింగ్. ఇండియాలో ఇలాంటి ట్రైలర్ ఇంకా సుకుమార్ నిజంగా లెక్కల మాస్టర్. ఎందుకు బాహుబలి లాంటి ఒక గ్రాఫిక్స్ ఫిల్మే 4 ఏళ్ళు తీసిండు. జస్ట్ ఇది మాస్ సినిమా కదా, ఇన్ని సంవత్సరాలు ఎందుకు తీస్తుండు సుకుమార్ అని బాగా కామెంట్లు వచ్చినాయి. కానీ తన టేకింగ్ పవర్ ఉంది, తను ఎందుకు టైం తీసుకున్నాడని ట్రైలర్లోనే మనకు 50% కానొచ్చింది. 100%, 1000% సినిమాలో కానొస్తుంది. ట్రైలర్ అయితే అవుట్ స్టాండింగ్. శ్రీలీల ఇంకా అల్లు అర్జున్ అంటే ఇద్దరు డ్యాన్స్ కుమ్మేస్తారు. అసలు సమంత అంటే సమంతకు తాతలా ఉంటుంది శ్రీలీల డ్యాన్స్. కొన్ని వంపు సొంపులు చూస్తుంటే అసలు థియేటర్లో కుర్రాళ్ళు ఏ రేంజ్లో ఉంటుందో అమ్మాయిలు అబ్బాయిలు డ్యాన్స్ చేయవలసిందే. ఆ రేంజ్ ఐటెం సాంగ్ అంటే మనం ఒకటి పెట్టింది పేరు దేవిశ్రీ ప్రసాద్. దాంట్లో డ్యాన్స్ చేసిందంటే ఇంకా అల్లు అర్జున్ దాని లెక్క వేరే ఉంటుంది. ఆ లెక్క డబుల్ లెక్క. 100% ఈ ఊపు చూస్తుంటే కానొస్తుంది. దేవరా 1000 కోట్ల టార్గెట్, కానీ అది 600 కోట్ల వరకు అయిపోయింది. ఇది 100% 1000 కోట్లు టార్గెట్. ఇది కూడా బరిలోకి దిగుతుంది. జస్ట్ పాజిటివ్ టాక్ వచ్చినా దీనికి ఉన్న ఊపుకు 1000 కోట్లు అనేది పోతుంది. 100% పోతుంది. ఇటు టాక్ వస్తే కూడా ఆపలే. బాహుబలి 2 రికార్డులు కూడా ఎగిరిపోతుంది. ఇటు టాక్ వస్తాయి ఈ సినిమా. ట్రైలర్ మాత్రం అలాంటి వైబ్స్ అయితే కానొచ్చినాయి. 100% సునాయాసంగా ఇండియాలో దీని నెంబర్ 1 ట్రైలర్, నెంబర్ 1 మూవీ అవనింకే. దీని ట్రైలర్లో అలాంటి ట్రైలర్ చూశారు కదా. ఇప్పుడు పవన్ అన్న ఫ్యాన్స్ ట్రోల్ చేస్తారా? ట్రోల్ ఎవరు చేయడం ఫస్ట్ థియేటర్లో పోయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూర్చుంటారు. 100% రాసి పెట్టుకోండి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫస్ట్ డే మేమే చూస్తాం. వాళ్ళకి అభిమానం ఉంటుంది లోపల. కానీ జస్ట్ ఇది ఫేస్బుక్లో, ట్విట్టర్లో వారే వీడు మావోడే రాని వాళ్ళకి అభిమానం ఉంటుంది మనసులో. వాళ్ళే పోయి ముందర కూర్చొని ఫస్ట్ సీట్లో కూర్చొని వాళ్ళే సీటీలు కొడతారు. చూడండి, 100% రాసి పెట్టుకోండి. ఇది ఇప్పుడు బాలకృష్ణ కానీ ఎన్టీఆర్ సినిమాలు కానీ వాళ్ళ ఉన్నా కానీ ఫస్ట్ వాళ్ళ అభిమానులు పోయి చూస్తారు. సేమ్ ఇది కూడా అంతే. అల్లు అర్జున్ ఫ్యాన్స్ సినిమా వచ్చినా వీళ్ళు సపోర్ట్ చేస్తారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. దీంట్లో డౌటే లేదు. ఏదో ఫేస్బుక్లో కొన్ని చిల్లర వాళ్ళు మాత్రమే ట్రోల్స్, అంతకుమించి ఏమి ఉండదు. మెగా ఫ్యాన్స్ అందరూ యునామస్గా సపోర్ట్ చేస్తున్నారు. ఆస్కర్ అంటే మా సినిమాలకు కష్టమే. నేషనల్ అవార్డు అంటే ఫస్ట్ టైం ఇది గ్రేట్ కదా. నేషనల్ అవార్డు రావడం కూడా ఎవరికి రాలేదు. తను మార్క్ చేసుకొని కొట్టాడని చెప్పాడు. అది మాత్రం వండర్ఫుల్ వాట్స్.